ఏసీబీ మన ఈడీ అని చెప్పేసి పిలిపించి వీళ్ళు వేరే పని కార్యక్రమాలు చేయకుండా రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది, మహిళలకు ఇచ్చిన 2.5 పెన్షన్ ఏమైంది, ఇచ్చిన హామీల మీద ఆందోళన స్టార్ట్ అవుతాయి. 1 ఇయర్ అయిపోయింది. కేసీఆర్ గారు 1 ఇయర్ ఆగమన్నాడు. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ కార్యక్రమాలు చేయకుండా అంటే వీళ్ళకు 15 రోజులకు నెలకు ఒకసారి ఈడీ ఏసీబీ కేసులు పెట్టి తిప్పాలి. ఈ పనిలో పెడితే మన దగ్గర రారు అనే స్కీమ్ తప్ప ఏం లేదు. 50 కోట్ల రూపాయలు ఏం అవినీతి జరిగిందండి? బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది. ఇచ్చినామని గవర్నమెంట్ చెప్తుంది. మా దగ్గర మాకు కూడా ఇచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. మరి చెప్పిన తర్వాత ఎక్కడ ఉంది? మీ ఆ అమౌంట్ సీజ్ చేయండి. 50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినవి. అసలు వాళ్ళు కేసు పెట్టడానికి అవకాశం ఉంది. మాకు రద్దు చేసిరు, మేము నష్టపోయినామని. ఇలా 50 కోట్లు ఖర్చు పెట్టి 700 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు ఇస్తే, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచితే, ఇక్కడ రేడియల్ రోడ్స్, ఇండస్ట్రీస్, ఇంత పీస్ఫుల్ సిటీని తయారు చేస్తే, ఇలా మీరు డెవలప్ చేసిన దానికి చూపించకుండా 50 కోట్లు తప్పు చేసినారు, 50 కోట్లు మొత్తం వీళ్ళే తిన్నారంటే ఇట్లా చేస్తే, ఇప్పుడు ఈడీకి కానీ వీళ్ళకి కానీ లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం విడిచిపెట్టిపోయినారు. ఉదాహరణకు విజయమాల్య 30,000 కోట్లు 40,000 కోట్లు ఎగ్గొట్టిపోయిండు. లండన్లో హాయి తిరుగుతున్నాడు. మంచి అమ్మాయిలు వేసుకొని బండ్ల మీద తిరుగుతున్నాడు ముద్దుగా. ఆయన పట్టుకరా అండి, ఒక్కరిని పట్టుకొస్తే 30,000 కోట్లు వస్తాయి కక్కిస్తే. అట్లా 10 మంది కలిసి 3,75,000 కోట్ల రూపాయలు తీరిపోయినారు, ముంచిరు బ్యాంకులని. 10 మంది పట్టుకొచ్చి జైల్లో పెడితే మొత్తం దేశం రాష్ట్ర బడ్జెట్ సరిపోయేటన్ని పైసలు సరిపోతాయి.